యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో జరగబోవు ఈ ప్రవచనాత్మకమైన సందేశాలను గురించి మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు 5వ భాగములు పూర్తయ్యాయి. 6వ భాగంలోనికి మనం వచ్చాం. ఈ 6వ భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం 11వ వచనాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం యొక్క సారాంశం ఉంది. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఈ విధంగా పయోవాక్యం కూడా నీతి నిమిత్తము హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ విధంగా 11 వచనాలు కూడా ఇది 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో జరగబోయే ప్రవచనాత్మకమైన సందేశం. ఈ లోకంలో అధికారి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో శాంతి సమాధానాలు లేవు. ఇక్కడ మనం దుఃఖితులు. కానీ ఈ చెప్పబడినటువంటి 10 భాగాలలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆయా బాధల్లో ఉన్నటువంటి విశ్వాసులు దుఃఖితులైతేనేమి, సాత్వికులైతేనేమి, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారైతేనేమి, కనికర్మలు కలవారైతేనేమి, వీరందరూ కూడా ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో తప్పక ఉంటారు. అంతవరకు శ్రమలు తప్పవు. ఈ 1000 ఏళ్ల పరిపాలన నుంచి అటు నిత్య రాజ్యంలోకి వెళ్తాం. అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ 1వ వచనం నుండి 11వ వచనంలో ఉన్నటువంటి ఈ విశ్వాసుల వర్గీకరణ అంతా కూడా ఈ దుఃఖితులు అందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఉండేటువంటి ప్రవచనము. ఈ లోకంలో విశ్వాసులు ఎలా సాగాలి? విశ్వాసంతో ముందుకు సాగాలి. మనకి ఆ అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదు. మనం దేవుని మీద ఆనుకొని మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు జన్మ వచ్చే వరకు కూడా మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కన్నీరు కారుస్తూ ఉండకూడదు. పట్టుదలతో ముందుకు సాగాలి. సాధారణుడు మన అనేక విధాలు అనుమానాలు కల్పిస్తూ ఉంటాడు. అలాగని మనం ఆగిపోయేవరకు వారికి జయము, వారికి సంతోషం. మనం దేవుని సంతోషపరచాలంటే మనము కృషి చేయాలి. దేవుని మీద విశ్వాసంతో నమ్ముకొని మనము ముందుకు సాగాలి తప్ప ఎక్కడ మనం వారితో ఈ లోకంతో రాజీ పడకూడదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక ఏమంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తును సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో అనగా మన వాక్యం చదివాం. నీతి నిమిత్తము హింసింపబడేవాడు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదే వాక్యం ఇది. సద్భక్తితో నీవు జీవిస్తున్నట్లయితే నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు రావని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు శ్రమలు వస్తాయి. ఈ లోకం యేసుని గుర్తించినటువంటి లోకం. ఈ లోకం యేసుని శ్రమల పాలు చేసినట్టు లోకం నిన్నెలా గుర్తిస్తుంది, నిన్నెలా సంతోషపరుస్తుంది. కాబట్టి క్రైస్తవులకు ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమలు తప్పు. ఈ లోకం అంతకంతకు చెడిపోతున్నది. పాపం ఎక్కువైపోతూనే ఉంది. అబద్ధాలతో, దౌర్జన్యాలతో, నటనతో నిండి ఉంది ఈ లోకంలో. మరి నటనకు కూడా అవార్డులు ఇస్తున్నారు, వ్యవహారాలు ఇస్తున్నారు, పెద్ద మీటింగ్లో సన్మానాలు జరుగుతున్నారు. అబ్బో ఈ లోకము ఎంత కానీ బైబిల్ అంటుంది ఈ లోక నటన ముగిసే కాలము
వస్తున్నది. దేవుని బిడ్డలకు నటనతో మనకి కుదరదు. ఈ లోక నటన ముగిసే కాలం వస్తున్నది. క్రైస్తవ బిడ్డలకు ఈ నటనలు దూరం అవ్వను కాక. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ శ్రమలు తప్పు. ఈ లోకస్తుల కంటే మనము ధన్యులమే. క్రీస్తు బిడ్డలకు శ్రమలు హింసలు రావు అని ఎక్కడ బైబిల్ ఏ వాక్యంలో చెప్పలేదు. మన సిలువను ప్రియులారా గమనించండి, మన సిలువను మనమే మోసుకుంటూ వెళ్ళాలి. ఈ భర్త అయితే నీ సిలువను నువ్వే మోసుకు, ఈ భార్య అయితే నీ సిలువను నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి. సిలువ శ్రమలకు గుర్తు, సిలువ శక్తికి, జై జీవితములకు గుర్తు. శ్రమలలో ఉంచే మనం ఈ లోకంలో ప్రయాణం చేయాలి. విశ్వాసం అనాది కాలంలో ఆనాటి విశ్వాసులు ఈ లోకయాత్ర శ్రమల ద్వారాగానే వారు వెళ్ళి జై జీవితమును వారు పొందారు. మన సిలువను మనమే మోసుకుంటూ ఉండాలి. మన పూర్వీకులు, మన పితరులు, వారు వీరు అందరూ సిలువ దగ్గరికి తీసుకొస్తారు. కానీ వారి ప్రార్థన ద్వారా నీవు పరలోక రాజ్యానికి వెళ్తామని అక్కడ లేదు. నీ సిలువను నువ్వే మోసుకుంటూ ఈ లోకంలో వెళ్ళాలి. దీనికి సాదృశ్యముగా నేను ఒక గొప్ప దైవజనుడు, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, వారి పరలోక రాజ్యం. ఈ వచనాలన్నీ మీరు గమనించినట్లయితే భవిష్యత్తును సూచిస్తుంది. అన్నీ కూడా కనికరములుగా గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతుంది. ఎప్పుడూ 1000 ఏళ్ల పరిపాలన కాలంలో అందుకని భవిష్యత్తును దృష్టిలో పెట్టి యేసు ప్రభు అనగా రబ్బీ కొండ మీద చేసిన ఈ యొక్క బోధలు విశ్వాసం యొక్క గుంపులు, వేదనతో ఉన్నటువంటి గుంపులు ఈ విధముగా ఇక్కడ వర్గీకరించడం జరిగింది. ఒక భక్తుని చరిత్ర క్లుప్తంగానే చెప్తాను. బిషప్ పాలికార్ప్ క్రీస్తు శకము 69వ సంవత్సరం నుంచి 156వ సంవత్సరం కాలం నాటి ఇది పాలికార్ప్, బిషప్ పాలికార్ప్. అది అరేలియస్ చక్రవర్తి పరిపాలనా కాలం. స్ఫూర్ణ సంఘ కాలము బైబిల్లో ఉంది కదా, ప్రకటన గ్రంథంలో ఉంది కదా. ఎఫెసు సంఘం, స్ఫూర్ణ సంఘం, పెర్గమా సంఘం, థుయతైరా సంఘం, సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, లవోదికియా సంఘం అని 7 కాలంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. 2వ కాలంలో సంఘం, స్ఫూర్ణ సంఘం. ఈ యొక్క బిషప్ పాలికార్ప్ ఆనాటి కాలంలో తన యొక్క సంఘాన్ని నడిపినటువంటి వయోవృద్ధుడైనటువంటి పాలికార్ప్ దేవుని యందు అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంతో తన సంఘంలో సేవ చేశాడు. అలాగే విశ్వాసం కోసం ప్రార్థిస్తూ 86 సంవత్సరాలు తన ముందున్న శ్రమలు భరించడానికి కూడా సిద్ధపడినటువంటి భక్తుడు అరేలియస్ చక్రవర్తి. బహు క్రూరుడు, దుష్టుడు. రోమాకాలం, అది రోమా మహాసామ్రాజ్యం. తత్వాన్ని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఈ అరేలియస్ బహు దుర్మార్గుడు. అయితే తన సంఘం హింసింపబడుతుందని, తన విశ్వాసం హింసింపబడుతున్నారని కూడా ఎంతో కన్నీటితో ప్రార్థన చేశారు ఈ యొక్క బిషప్ పాలికార్ప్. అయితే చివరికి ఆ యొక్క చక్రవర్తి యొక్క సైనికులు వచ్చారు, పాలికార్ప్ని బంధించారు, రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. రాజు అంటున్నాడు, నీవు క్రీస్తును దూషించు, అప్పుడు నీవు విడుదల పొందుతావు. పాలికార్ప్ యొక్క సమాధానం, బిషప్ యొక్క సమాధానం ఏమంటున్నాడు చూడండి. 86 సంవత్సరములు నా రక్షకుని నేను సేవించాను, ఆయన నాకెన్నడను ఏ కీడును చేయలేదు, నన్ను రక్షించిన నా రాజును నేను ఎలా శపించును అని
ఆయన అన్నాడు, ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూశాడు బిషప్ పాలికాడు. అయినా దేనికి భయపడి చివరికి ఆ యొక్క గవర్నర్ ఏమన్నారంటే, ఇతను కొయ్యంబ్రాను మీద తగలబెట్టి కాల్చివేయండి అని ఆజ్ఞాపించి సైనికులు వచ్చారు. అతను తీసుకునేప్పుడు అయితే కొయ్యంబ్రాను దగ్గరికి తెస్తున్నప్పుడు పాలికాడు, నాకు కొయ్యమ్మాను అవసరం లేదు, నేనే మంటలలోకి ఆహుతి అయిపోతాను అని అన్నాడు. చివరికి మంటల మధ్యలోకి నిల్చోడానికి ప్రభువా నాకు బలము శక్తిని ఈ సర్వశక్తుడు అంతుడైనటువంటి ప్రభువా నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించావు, నన్ను బలపరిచావు, నన్ను నీ సేవలో 86 సంవత్సరం నన్ను నీవు వాడుకున్నావు, నీ సాక్షులలో నన్ను ఒకనిగా చేశావు. ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి నేను నీ యొక్క విశ్రాంతిలోకి నేను వస్తున్నాను ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను అని అన్నాడు. అతనికి నిప్పు అంటించారు, అగ్ని జ్వాలలు వచ్చేస్తున్నాయి. అవి పాదాల నుంచి అగ్ని జ్వాలలు వలయాకారంగా వస్తున్నాయి. చివరికి తల దగ్గరికి వచ్చేటప్పటికి దానికి ఏ విధంగా అయిందంటే, ఆ యొక్క తల దగ్గర కిరీటము కాదు, ఇదంతా కూడా పాలికార్పుకి ఏమవ్వలేదు, ఒక వలయము వలె, ఒక కిరీటాకారము వలె ఆ యొక్క అగ్ని జ్వాలలు వచ్చాయి. అప్పుడైతే సైనికులు మహాక్రోధంతో ఏమన్నారంటే, ఇతను ఇలా చావడు, ఒక పదునైన కట్టె తీసిరండి. ఆ కత్తితో తీసుకొచ్చాడు. ఒక సైనికుడు ఏం చేశాడంటే, ఆ కట్టెని అతను గుండెలు గుండా దూసుకుని పోనిచ్చాడు. ఆ విధముగా పాలికారు హతసాక్షిగా అతని దేహం కాల్చబడి ఎముకలను ఆ విశ్వాసం తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టాను. అందుకని అంటారు, తోటి విశ్వాసులు అతని ఎముకలను తీసుకుని పూడ్చిపెట్టారు. మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో స్పంద సంఘములకు వ్రాయబడిన పత్రికలో ప్రభు ఏమంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, మరియు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని మనం చదువుతుంది. ఈ మాటలు బిషప్ పాలికార్పు కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఇప్పుడు మనం 6వ భాగము మనము ముగిస్తున్నాము. ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్న ఈ భాగాలన్నీ కూడా 1000 ఏండ్ల పరిపాలనా కాలములో జరగబోయే అందులో ఉండేటువంటి ధన్యులు. నీవు కూడా ఇందులో ఉంటే, నీవు కన్నీరు కరుస్తున్నావా, అక్కడ ఉంటావు. నువ్వు దుఃఖితుల్లో ఉన్నావా, అక్కడ ఉంటావు. నువ్వు ఓదార్పు పొందుతావు. సమాధానం లేకుండా ఇక్కడ అయిపోయిందా, నీకు అక్కడ సమాధానం. ఇదే ఈ 6వ భాగము ఇంతతో ముగిసింది. 7వ భాగంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.